మిథున రాశి మే 3వ తారీఖు ఆదివారం నుంచి మే 9వ తారీఖు శనివారం వరకు కూడా ఈ వారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారికి చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే జరుగుతుంది. అలాగే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులతో ఆనందంగా గడపగలుగుతారు. అలాగే కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వారాంతంలో ఎక్కువగా గడిపే సన్నివేశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరగటం కానీ, శుభకార్యాలు స్థిరమవటం కానీ, ఇలాంటి అనుకూలమైన ఫలితాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే అధికంగా శ్రమపడి ఉండటం చేత ఎంతో కొంత అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎముకలు, కీళ్ళకి సంబంధించిన కానీ, శ్వాసకి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మరీ బెంబేలు పడాల్సినంత, బాధపడాల్సినంత తీక్షణత అయితే కనుక ఉండదు. కానీ ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఇంకా భార్యాభర్తల మధ్య సమన్వయం పెరుగుతుంది. చిరు అలకలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టిన పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయటం అనేది అయితే జరుగుతుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి ఖచ్చితంగా ఆ రకమైన యోగం అనేది అయితే కనిపిస్తుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరగటం అనేది, మన మీదే ఎక్కువగా బాధ్యతలు పెట్టడం అనేది, ఆ రకంగా కూడా కొంత ఏదైనా అలసట తిప్పట అనేది కూడా కనిపిస్తోంది. ఇక ఎవరైతే కొత్తగా వివాహం కావాలని వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కనుక ఉన్నట్టయితే ఆ ప్రయత్నాలు ఈ వారం ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే కవులు, కళాకారులు, ఇక సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ వారం ఆశించిన విజయాలు దక్కడం అనేది అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ మిథున రాశిలో జన్మించిన క్రీడాకారులు ఉంటారో వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా సరే కొంత గాయాలు అయ్యే పరిస్థితులు లేకపోలేదు. ఇక భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. తర్వాత వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రజలకు నిత్యావసరాలతో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ, మెడికల్కి సంబంధించిన కానీ, తిండికి సంబంధించిన, బట్టకు సంబంధించిన ఈ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా ఎక్కువ శాతం మంచి జరగడానికి ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే భూములు కానీ, పొలాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే కొనాలి, వాటి మీద ఏదైనా సరే మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ వారం సానుకూలత ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఈ వారం కొంత ఆశాజనకంగానే ఉండటం అనేది ఉంటుంది. ఒక షేర్లో నష్టపోయినప్పటికీ కూడా మరొక షేర్ ద్వారా ఎంతో కొంత ఉపశమనం పొందే సూచనలు అయితే కనుక ఉన్నాయి. మొత్తం మీద అయితే కనుక ఈ వారం అంతా కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం.